అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్లు తెలిపారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు. కోరుట్ల నియోజకవర్గానికి తొలి విడతగా 2600 ఇండ్లు వచ్చినట్లు తెలిపారు. మెట్పల్లి మండలం బడ్లింగాపూర్, జగ్గాసాగర్ గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇండ్లు రానివారు నిరాశపడొద్దన్నారు. రెండవ విడతలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు జువ్వాడి నర్సింగరావు. పంపకాలు జరగడం జరిగింది. తొలి విడతలో మా కొరుట్ల నియోజకవర్గానికి 2600 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్ద గ్రామాలైన బండలింగాపూర్, జగ్గాసాగర్, ఇబ్రహీంపట్నం ఈ గ్రామాల్లో ఇలా లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. చాలామంది మహిళలు ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చి హామీలకే పరిమితమైంది కాబట్టి ఎవరికి ఇండ్లు రాలేదు. ఇండ్లు లేని నిరుపేదలందరూ కూడా ఇవాళ ప్రతి నిరుపేద కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. బ్యాలెన్స్ కూడా రాని వాళ్ళు కూడా మరి అతి త్వరలో మరి బ్యాలెన్స్ దాదాపు 1400 ఇండ్లు అతి త్వరలో కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం.